టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటికి నిదర్శనమని ఆయన అర్ధంగి నారా భువనేశ్వరి అన్నారు. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని, కాబట్టి ఆయన అరెస్టు రాష్ట్రంలోని చీకటిని సూచిస్తోందన్నారు. అలాంటి చీకటిని తరిమి కొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని, అందుకే క్రాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు మన ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దామని పిలుపునిచ్చారు. కాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపివేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, రేపు రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు అయితే ఇళ్లలో లైట్లు ఆపివేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు వెలిగించి వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు మన నారా లోకేష్. అయితే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? పోయిన శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దామనే కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు రాత్రి 7 గంటలకు సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలనేది కూడా టీడీపీ అధినేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామంటూ కూడా వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన శ్రేణులతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎక్కడున్నా సరే ఇందులో పాల్గొనాలి. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు అక్రమంగా జరిగింది. దీనికి నిరసనగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు వారందరూ కూడా పలు ప్రాంతాల్లోని నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా గత నెల 30వ తారీఖున లోకేష్ పిలుపునివ్వడంతో మోత మోగిద్దాం అనే కార్యక్రమంలోని అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రధానంగా రాజమండ్రిలోని బ్రాహ్మణి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఢిల్లీలో లోకేష్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ మోత మోగిద్దామంటూ కూడా మోత మోగిస్తూ పూర్తి స్థాయిలోని ప్రజలలో వెళ్లిన పరిస్థితి కనపడుతుంది. తాజాగా గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామంటూ కూడా ఓ వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. దీని ద్వారా సెల్ ఫోన్లు టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలనేది కూడా టీడీపీ ఇందులో చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు లైట్లు వెలిగించాలనేది కూడా పిలుపునిచ్చడం జరిగింది. ఇక రోడ్ల మీద ఉన్నవారు రోడ్ల మీద ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని కూడా నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని నిర్వహించి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పేలా ఈ నిరసన కార్యక్రమం ఉండాలి అనేది మాత్రం లోకేష్ పిలుపునివ్వడం జరిగింది. లోకేష్ ట్వీట్ చేశారు. అట్లాగే దాంతో పాటు బ్రాహ్మణి కూడా ట్వీట్ చేయడం జరిగింది. బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు లాంటి వ్యక్తిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానంలో భాగంగా చేసిన చర్య మాత్రమే అంటూ కూడా చెబుతూ బ్రాహ్మణి కూడా అందరూ పాల్గొనాలని కూడా ట్వీట్ చేయడం జరిగింది. గతంలోనే 30వ తారీఖు గత నెల 30 జరిగిన మోత మోగిద్దాం కార్యక్రమాన్ని బ్రాహ్మణి నేరుగా రాజమండ్రిలో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేపు జరిగే కార్యక్రమంలో లోకేష్ పాల్గొబోతున్నారు పార్టీకి సంబంధించి. దాంతో పాటు భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా పాల్గొబోతున్నట్టు తెలుస్తుంది. రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమము ప్రారంభించారని మాత్రం నారా లోకేష్ పిలుపునివ్వడంతో పార్టీకి సంబంధించిన శ్రేణులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.